హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఎడోబ్ ఇలిస్ట్రేటర్ అనే ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ట్రాన్స్ఫార్మ్ టూల్స్ అనే ఒక కేటగిరీ ఉంది. సో ఆ టూల్స్ని మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో ఇలిస్ట్రేటర్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ టూల్స్ టోటల్ మనకు ఒక 5 టూల్స్ ఉంటాయి. వాటిల్లో రొటేట్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి కీబోర్డ్ నుండి ఈ టూల్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు మనం ఆర్ అనే కీని యూజ్ చేయాలి. అలాగే రిఫ్లెక్ట్ అనే అనదర్ టూల్ ఉంది. దీనికి కీబోర్డ్ షార్ట్ కట్ ఓ. ఓకే, ఓ ఫర్ ఒంగోల్. స్కేల్ టూల్కి షార్ట్ కట్ ఎస్ ఉంది. షియర్ టూల్కి ప్రజెంట్ షార్ట్ కట్ లేదు. అలాగే రీషేప్ అనే టూల్కి కూడా ప్రజెంట్ ఈ షార్ట్ కట్ లేదు. ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ మనకి ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు, లేదంటే స్కేల్ చేయొచ్చు, లేదంటే మూవ్ చేయడానికి, లేదంటే షియరింగ్, ఇలాంటి ఫిజికల్ వాటిల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్నప్పుడు ఎయిదర్ నాన్ ప్రపోర్షనల్ ఆర్ ప్రపోర్షనల్, ఇవి రెండు కాకుండా ఈ యొక్క టూల్లో ఉన్న మేజర్ అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ కూడా ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయొచ్చు. ఓకేనా. సో అది గ్రేటెస్ట్ ఫీచరు, అది చాలా బ్యూటీ అన్నమాట. ఇలిస్ట్రేటర్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఇదేనమాట. సో ఎనీవే, టైం వేస్ట్ చేయకుండా మనం ఫస్ట్ టూల్ వీటిల్లో మనకేంటి, రొటేట్. ఇక్కడ రొటేట్ టూల్ డెమో. సో ఈ యొక్క దీంట్లో ఎంటీ స్క్రీన్ ఉంది. ఎనీ టూల్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ మీరు ఒకటి డ్రా చేసిన తర్వాత దాన్ని డూప్లికేట్ చేయాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు, రొటేట్ టూల్స్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో గ్రీన్, ఇది గ్రీన్. ఓకే, కానీ ఈ యొక్క పాయింట్ని పెన్ టూల్ ద్వారా ఈ కన్వర్ట్ టు పాయింట్ యూజ్ చేసి నేను దీన్ని క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మనకి ఇలా వచ్చేసింది. ఓకే, సో కైండ్ ఆఫ్ మ్యాప్ టైప్ అన్నమాట. సో దీన్ని కొంచెం రీసైజ్ చేసుకొని, సో దీనికి మనం కలర్ కూడా ఇచ్చుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేడియంట్ యొక్క మెష్ అనే టూల్తో ఈ యొక్క పాయింట్ మీద నేను క్లిక్ చేసి ఆ పాయింట్లో మనకి ఏ కలర్ కావాలనో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఏదర్ నాకు వైట్ కావాలంటే బెటర్ గో ఫర్ వైట్. ఫైన్. ఓకే, సో ఇది నా ఆబ్జెక్ట్ అన్నమాట. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే, రొటేట్ చేయాలి అన్నప్పుడు, సో ఈ రోలర్ అంటే ఎలా వస్తుందంటే, కంట్రోల్ ఆర్, ఈ రోలర్తో నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని, ఇక్కడ ఒక రోలరు, సెంటర్ పాయింట్ ఇక్కడ. ఎందుకు ఇది పెట్టానంటే, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లో నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేశాను అనుకోండి, రొటేట్ అవుతుంది. కానీ రొటేట్ చేసే ముందు రొటేట్ చేసేటప్పుడు ఆల్ట్ యూజ్ చేసి కానీ ఈ మౌస్ని నేను రిలీజ్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ డి అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల కంటిన్యూగా అదే యాంగిల్తో మిగతా ఆబ్జెక్ట్స్ కూడా డూప్లికేట్ అవుతాయి. ఓకే, సో ఈ మొత్తాన్ని నేను ఒక సింపుల్గా ఒక గ్రూప్గా కన్వర్ట్ చేసేసుకొని, సో దీన్ని నేను కొంచెం సైడ్ పెడదాం. ఓకే, కొంచెం సైజ్, ఈ టూల్తో కొంచెం సైజు కూడా తగ్గిద్దాం ఇట్లా. ఓకే, ఇది ఎక్కడ పెడదాం. సో ఇది ఒక సింపుల్ అసైన్మెంట్. అలాగే ఇక్కడ సో ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని, సో దీనికి కలర్ వచ్చి, సో టేక్ ఎనీ కలర్. సో ఇక్కడ నాకు ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం. రీసెంట్గా అమెజాన్ యాడ్ చూసారంటే అన్ని మొబైల్ ఫోన్స్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ రొటేట్ చేశారు. సో ఆ కాన్సెప్ట్లో చేయాలి అన్నప్పుడు ఈ రొటేషన్ టూల్తో నేను సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేసుకొని దీన్ని ఎలా రొటేట్ చేయొచ్చు. సో కంట్రోల్ డి అంటే వాటిల్లో మీరు ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ కాన్సెప్ట్. సో దీన్ని కూడా నేను కొంచెం, అది ఈ మధ్యలో గ్యాప్ రావాలి, అది కరెక్ట్గా రావాలి అన్నప్పుడు మీరు కొంచెం 360 డివైడెడ్ బై ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని రొటేట్ చేయాలి. ఇది సెకండ్ థీము. అలాగే ఇక్కడ ఈవెన్ మీరు ఒక సింపుల్ రెక్టాంగిల్ ఇది. సో ఈ రెక్టాంగిల్లో నేను దీన్ని రొటేట్ చేసేసుకొని దీనికి కొంచెం ఒక 2 పిక్సెల్స్ లెఫ్ట్, 3 పిక్సెల్స్ రైట్ సైడ్ నుండి లోపలికి కూడా ఒక 3 పిక్సెల్స్ మూవ్ చేసిన తర్వాత దీనికి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఓకే, సో ఒక సింపుల్ మెకానికల్ గేర్ వీల్ టైప్ కావాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వీటిల్ని కొంచెం బయట పెడదామా, సో దట్ మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి కలర్ మీకు ఏది కావాలి, సో ఆరెంజ్. అలాగే సేమ్ రొటేషన్ టూల్తో సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను, ఆల్ట్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అదే కంట్రోల్ డి క్లిక్ చేస్తే కంటిన్యూగా అది డూప్లికేట్ అయిపోతుంది. ఫైన్, ఇదొక మోడల్. ఇలా కాకుండా ఎగ్జాక్ట్ యాంగిల్ కావాలి నాకు అన్నప్పుడు మాత్రం ఇంకొక మెథడ్లో చేసుకోవచ్చు. దీన్ని సైడ్లో పెడుతున్నాను ఇక్కడ. సో ఈసారి నేను సింపుల్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. ఓకే, దీనిపైన డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్, ఎంత కావాలి యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 36 కావాలి. 36 అంటే నాకు 10 ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో కాపీ, కంట్రోల్ డి. ఓకే, సో వీటికి ఇప్పుడు నేను అవుట్లైన్ ఇస్తే మీరు బాగా చూడగలరు. సో దీన్ని రిమూవ్ చేసేసుకొని అవుట్లైన్లో కలర్ ఇస్తున్నాను.
ఓకే, ఇప్పుడు మీరు క్లియర్గా చూడగలరు కదా. సో ఫైన్, ఇది ఓకే. సో అలాగే టెక్స్ట్కి కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇన్ ద సెన్స్, సో నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్, నేను దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఒక సింపుల్ టెక్స్ట్, సింపుల్ అంటే సే ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లోగో ఇలా ఉంటుంది అనుకుందాం. సో దీనికి నేను ఫాంట్ వచ్చి వేరే ఫాంట్ తీసుకుందాం. ఓకే, ఇది ఫ్లిప్కార్ట్ ఎఫ్ అనే సింబల్, ఇది యాక్చువల్గా ఇది ఎఫ్. ఈ ఎఫ్కి సో ప్రాబబ్లీ నేను ఒక ఆరెంజ్ కలర్ ఇచ్చుకొని, సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకొని దీన్నే కంట్రోల్-C కంట్రోల్-F అంటే ఇంకొక ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ఓకే ఫైన్, దీనికి యొక్క కలర్ నేను బ్లాక్ ఇస్తున్నాను. సో ఇప్పుడు దీనికి నేను కలర్ వైట్, సో నేను దీన్ని ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో మీకు అక్కడ చూసారంటే కంట్రోల్-X కంట్రోల్-F. కంట్రోల్-F అంటే ఎప్పుడు కూడా మనకు డాక్యుమెంట్లో ముందు పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఈ రొటేషన్ టూల్తో సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేసుకొని వీటిని ఇప్పుడు నేను రొటేట్ చేసుకోవచ్చు. సో కంట్రోల్-D. ఎఫ్ అనేది, ఇది ఎఫ్ అంటే మన కంపెనీ లోగో ప్లేస్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ రొటేషన్ టూల్ అనేది. దీంట్లో మీకు 2 మెథడ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి, బై డిఫాల్ట్ మీరు కానీ దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే యాక్సిస్ అనేది సెంటర్ పాయింట్లో ఉంటుంది. యాక్సిస్ మార్చాలి అన్నప్పుడు మీరు యాక్సిస్ ఎక్కడైతే మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని ఆ పాయింట్ని మనం మూవ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించుకొని షిఫ్ట్ ద్వారా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఈసారి ఒక లెటర్ తీసుకుంటున్నాను, లెటర్ ఆర్ సంథింగ్. ఓకే ఓకే, దీనికి సారీ కలర్ వచ్చి ఎల్లో ఉంది. ఓకే, సో దీన్ని సెంటర్ పాయింట్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాయింట్ నుండి రొటేట్ అవుతుంది. ఓకే, కంట్రోల్-D. కానీ రొటేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఆల్ట్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. సారీ, క్లిక్ చేసి రిలీజ్ చేసే ముందు ఆల్ట్ ప్రెస్ చేసి D. ఇక్కడ నుండి నాకు సెంటర్ పాయింట్ మళ్ళీ నేను ఇక్కడ ప్లేస్ చేశాను, అంటే ఈ పాయింట్ నుండి సెంటర్ పాయింట్ ఇలా ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను రొటేట్ చేసే ముందు ఆల్ట్ కంట్రోల్-D. ఓకే, ఇక్కడ సెంటర్ పాయింట్ నేను మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ రొటేట్ చేసి కంట్రోల్-D ఇలా. ఈసారి సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను ఈ ఏరియాలో. ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేయొచ్చు. కానీ ఆల్ట్ అనేది మర్చిపోవద్దు, ఎందుకంటే నేను స్క్రీన్ సైజ్ చూస్తూ ఆల్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నానో తెలియట్లేదు. సో ఆల్ట్ కంట్రోల్-D, రొటేట్ చేసే ముందు ఆల్ట్ కంట్రోల్-D. ఓకే, ఇలా. సో వీ కెన్ క్రియేట్ రియల్లీ వండర్ఫుల్ డిజైన్స్. సో ఇది వెరీ సింపుల్ అసైన్మెంట్. ఓకే, సో ఈ అసైన్మెంట్స్లో ఈ అరౌండ్ మనం 6 ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఈ టూల్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా రావడానికి ఈ అసైన్మెంట్స్ అంటే ఈ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకు మోర్ దెన్ ఎనఫ్. సో కానీ రిఫ్లెక్ట్ అనేది ఇంకొక మోడల్ ఉంది. రిఫ్లెక్ట్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ టూల్ తీసుకొని నేను ఒక సింపుల్ ఇలా డ్రా చేశాను. ఓకే, సో నేను దీన్ని అవుట్పుట్ ఇది. ఓకే, దీనికి ఈ రిఫ్లెక్షన్ అనే టూల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, రిఫ్లెక్ట్ అని ఒకటి ఉంది, షార్ట్ కట్ ఓ. దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది హారిజాంటల్గా కావాలన్నా వర్టికల్గా కావాలన్నా. ఇప్పుడు వర్టికల్, నేను ఇప్పుడు కాపీ కొట్టాను అనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, సో ఇదే టూల్ నేను ఈసారి నేను హారిజాంటల్ చేస్తాను. సో ఇది హారిజాంటల్ కాపీ. ఓకే, ఇది. సో ఒకటేమో హారిజాంటల్ మెథడ్లో డూప్లికేట్ చేసాం, ఒకటేమో వర్టికల్ మెథడ్. ఇది ఎందుకు యూజ్ చేయాలి అన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ తీసుకున్నాం, ప్లేస్ మనకు తెలిసిన ఒక ఇమేజ్. సో యూట్యూబ్లో సారీ మై కంప్యూటర్, సో ఇక్కడ ఈ పిక్చర్ తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుందాం. ఓకే, సో సైజ్ హ్యూజ్ ఉంది కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ స్కేల్ని ఒక 10% చేస్తున్నాను. ఓకే, లేదు ఇంకో 10%. ఓకే, సైజ్ తగ్గిపోయింది, వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఏం చేస్తున్నానంటే ఈ కంట్రోల్-R ఈ రోలర్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఇమేజ్ నేను ఇప్పుడు డబుల్ క్లిక్, ఇక్కడ చూడండి, ఇది హారిజాంటల్, ఇది వర్టికల్గా నేను కాపీ కొట్టాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే ఇమేజ్ రివర్స్లో వస్తుంది. చూడండి, ఇది రివర్స్, టిక్ మార్క్ రివర్స్ అయిపోయింది. సో అలాగే మీకు టెక్స్ట్కి కూడా యూజ్ చేయవచ్చు. సే
REFLECT, రిఫ్లెక్ట్. సో దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని కలర్ ఎనీ కలర్. సో దీనికి కూడా మనం ఈ రిఫ్లెక్ట్ అనే టూల్తో సెంటర్ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్, రిఫ్లెక్ట్, రొటేట్ చేసే ముందు ఆల్ట్ పట్టుకోవాలి. ఓకే, ఫైన్. దీనికి ఒపాసిటీ మనం తగ్గించామనుకోండి, ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా, సో ఒక 25 ఇలా. ఓకే, సో ఇది రిఫ్లెక్ట్. ఓకే, రిఫ్లెక్ట్ అనేది మీరు ఫొటోస్ పైన యూజ్ చేయొచ్చు, టెక్స్ట్ కాంపోనెంట్స్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే షేప్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అలాగే స్కేల్ అనే దానికి వెళ్తే, ఇక్కడ స్కేల్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక సింపుల్ రెక్టాంగిల్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్కి సెంటర్ పాయింట్, ఇది స్కేల్, సెంటర్ పాయింట్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, లేదు అనుకుంటే డబుల్ క్లిక్, ఎంత కావాలి దాని యొక్క ఒక 75% కాపీ అనేది క్లిక్ చేశాను. ఓకే, కాపీ అయిపోయింది. దీన్ని కొంచెం కలర్ మారుద్దాం. ఇక్కడ మళ్ళీ కంట్రోల్ డి, ఇంకొంచెం కలర్ మారుద్దాం. మళ్ళీ కంట్రోల్ డి, ఇంకొంచెం కలర్, కంట్రోల్ డి, ఇంకొంచెం కలర్. ఇక్కడ ఈ స్లైడర్ నా మౌస్ పాయింటర్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ నుండి కలర్ మారుస్తున్నాను. ఇది స్కేలింగ్కి సింపుల్ డెమో. అలాగే ఇప్పుడు మీరు టెక్స్ట్కి కూడా తీసుకోవచ్చు ఇలాగే. సే ఫర్ ఎగ్జాంపుల్ SCALE స్కేల్, ఫాంట్ వచ్చి ఈ ఫాంట్ బాగుంటుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను, రాలేవే. దీన్ని కొంచెం బోల్డ్ చేద్దాం, దీని యొక్క కలర్ సో రెడ్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా ఈ స్కేల్ అనే ఫీచర్తో సెంటర్ పాయింట్, రోలర్ అనేది బాగా యూజ్ అయ్యే ఆప్షన్ కాబట్టి రోలర్ని ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నానంటే నాకు అన్నీ కూడా లెఫ్ట్ యాక్సిస్లో స్కేల్ అవ్వాలి. సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఇలా డౌన్వర్డ్స్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ గాని యూజ్ చేసి దీన్ని కంట్రోల్ డి ఇలా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు కదా. సో దీన్ని కూడా మనకి స్కేల్ ఆప్షన్కి సింపుల్ అసైన్మెంట్ బాగా అర్థం అవడానికి ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇది స్కేల్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ పైన యూజ్ చేసాం, ఇది టెక్స్ట్ పైన యూజ్ చేసాం. అలాగే ఇక్కడ సో ఈ పెన్ టూల్తో ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఒక సింపుల్ లీఫ్ లాంటిది మనం డ్రా చేసుకొని ఇలా. సో ఎగ్జాంపుల్ ఎనీ ప్రాపర్లీ కరెక్ట్గా కాకపోవచ్చు, బట్ లాజిక్ అయితే ఇదేనమాట. కొంచెం ఓకే, ఫైన్. దీనికి మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. సే నేను ఎల్లో ఇచ్చాను. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఇది యొక్క స్కేల్ టూల్తో సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఆల్ట్ యూజ్ చేసి మూవ్ చేసేటప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సైజ్ తగ్గుతుంది. దాని ద్వారా మనకి ఇక్కడ ఇదిగోండి కొంచెం కలర్స్ తగ్గించుకుంటే మనకు డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది. సో ఈ స్కేల్లో మనకి ఈ షేప్స్ పైన యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఆబ్జెక్ట్స్ వీటిపైన యూజ్ చేయొచ్చు. అలాగే రీషేపింగ్ అంటే ఏంటంటే ఒక పెన్ టూల్తో మీరు ఏదన్నా ఒక షేప్ ఇలా డ్రా చేసినప్పుడు, ఓకే, అదిగోండి ఇక్కడ అవుట్లైన్ ఇది యాక్చువల్గా. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం ఈ పాయింట్ మీరు సెలెక్ట్ చేసిన ఏ పాయింట్ అయినా ఆ పాయింట్ నుండి మనం మూవ్ చేయొచ్చు. మూవ్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, బేసిక్గా ఆల్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. రీషేపింగ్ అనేది మర్చిపోకుండా వాడండి. రీషేపింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి రీషేపింగ్. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఈ పాయింట్ నోడ్ వచ్చి సైజ్ చేంజ్ అవుతుంది. సో ఆల్ట్. ఇప్పుడు మీరు దీన్ని ఇలా మీరు ఎలాగైనా డ్రాగ్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషెస్ లాంటివి ఏమన్నా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, సో రీషేపింగ్కి ఇది ఒక సింపుల్ అసైన్మెంట్, అంటే సింపుల్ డెమో అర్థం అవడానికి ఇది. ఓకే, ఇది రీషేపింగ్ కాన్సెప్ట్స్. సో అలాగే షీర్ అనేది ఏంటంటే బేసిక్గా ఇక్కడ షీర్ అనే టూల్ యొక్క డెమోలో ఉన్నాం మనం. ఈ షీర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సే ఇదొక ఇది ఆబ్జెక్ట్. సో మనం క్రియేట్ చేసేటప్పుడు ఎలాగ సర్కిల్ అంటే ఎగ్జాక్ట్గా డయామీటర్ 200/200 ఇస్తున్నాను. సారీ 200/200 ఎనఫ్, ఆర్ 100 ఎగ్జాక్ట్ సైజులో వచ్చేస్తుంది. సో నేను కొంచెం సైజ్ పెంచుతున్నాను. అదర్వైజ్ ఈ స్కేల్ టూల్ ఇప్పుడే యూజ్ చేశాం కాబట్టి ఇక్కడ స్కేల్ అనేది ఉంది కదా, స్కేల్ని డబుల్ క్లిక్ చేసి ఈ ఆబ్జెక్ట్కి నాకు ఎవ్రీ టైం 125% పెరగాలి, అది కూడా యూనిఫామ్గా కాపీ. ఓకే, ఇప్పుడు మీకు అది కంట్రోల్ డి మరి ఎందుకు కనపడట్లేదు అనుకుంటే, సో ఇక్కడ చూడండి మీరు ఇది. ఓకే, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇదొక కలరు, ఇది చూడండి ఇవన్నీ ఆబ్జెక్ట్స్. సో నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో దీనికి ఇప్పుడు నేను షీర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే డబుల్ క్లిక్ చేసినప్పుడు
హారిజంటల్గా ఎంత కావాలి, హారిజంటల్గా ఈ యాంగిల్ చూడండి, మీకు ఇక్కడ షియర్ యాంగిల్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఒక 45 degrees ఇచ్చాను, ఇలా రొటేట్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ యాంగిల్ అన్నమాట ఇది. అలాగే మీకు టెక్స్ట్కి కూడా యూజ్ చేయొచ్చు. సే షియర్ షియర్, దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ప్రాబబ్లీ ఫాంట్ వచ్చి బోల్డ్ తీసుకుంటున్నాను. సో మనకి కొంచెం ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ షోని. ఇదే షియర్ టూల్తో సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇప్పుడు నేను చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు అది యొక్క డెప్త్ ఎలా యాడ్ అయిందో. సో దీన్ని కొంచెం తగ్గిస్తే మీరు అది ఆ డెప్త్ అనేది చూడగలరు. సో ఈసారి చూడండి, ఇంకొక లేయర్ లాగా ఇచ్చాను, దీన్ని కొంచెం డెప్త్ తగ్గించాను. సో దట్ మీకు ఇది స్క్రీన్ పైన క్లియర్గా చూడడానికి ఈ కలర్ బాగుంటుందని ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. షియర్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లేయర్స్. దీనికి మీరు యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. అలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే సాఫ్ట్వేర్ లేకుండా కూడా ఇక్కడే ఇవి 1 by 1 లేయర్స్ లాగా అలా ఓపెన్ అయిపోయి అలా క్లోజ్ అయిపోతుంటుంది. అలాంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం చేయొచ్చు. సో ఈ పర్టిక్యులర్ టూల్లో మనం రొటేషన్ టూల్ చూసాం, రిఫ్లెక్ట్ అనేది చూసాం, అలాగే స్కేల్ అనేది చూసాం, అలాగే రీషేపింగ్ అనేది చూసాం, అలాగే షియర్ కూడా చూసాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో తప్పకుండా మీరు మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. మరి నా ఈ డిజిటల్ విద్యా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అన్నప్పుడు సో సింపుల్, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ పైన డిజిటల్ విద్య అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్గా 2 ఛానల్స్ వస్తాయి, డిజిటల్ విద్య. ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో సో ఇది ఫస్ట్ ఛానల్, ఈ లోగో ఉంటుంది మన లోగో, ఇక్కడ నుండి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.